Hey guys, let's do a simple skincare and hair. కంగారు పడిపోకండి. ఈ జుట్టును చూసి నేను నిన్న నైట్ ఇది జడేసుకున్నా. న్యాచురల్ కర్ల్స్ ట్రై చేద్దామని చెప్పి, బట్ అన్ఫార్చునేట్లీ నేను మార్నింగ్ అనేది రిమూవ్ చేయలేదు. స్టిల్ డే అంతా నేను ఇట్లానే ఉన్నాను. ఇప్పుడే జుట్టుని నేను తీస్తున్నాను. ఎలా వచ్చింది? నా గడ్డి జుట్టుని మెయింటైన్ చేసుకోవడం కోసం మెయిన్గా నేను ఈ సీరం అయితే యూజ్ చేస్తాను. ఇది ఫ్రమ్ బేర్ అనాటమీ నుంచి ఫ్రిజీనెస్ని అయితే చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఏ సీరం యూజ్ చేయాలనే డౌట్ ఉంటే నేను రికమెండ్ చేస్తా, ఈ సీరం యూజ్ చేయండి. 2 డ్రాప్స్ రఫ్ చేసుకోండి బాగా. అప్లై గెట్ ద డిఫరెన్స్. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? ఓకేనమ్మా, హెయిర్ సీరమ్స్ అనేది వాడాలి. వన్స్ హెయిర్ సీరం రాసుకున్నారనుకోండి, జుట్టు అనేది చిక్కులు లేకుండా చాలా ఈజీగా వచ్చేసేసింది. చాలా మంది నైట్ టైమ్ హెయిర్ అనేది మంచిగా జడ అల్లుకుంటే ఎలాంటి లైక్ డ్యామేజ్ అంటూ ఏమి ఉండదు, చాలా మంచిగా ఉంటుంది అంటారు. బట్ నాకు మాత్రం ముడికి మించిన హెయిర్ స్టైల్ ఏది ఉండదు అనిపించింది. బికాజ్ నాది ఒక పెద్ద ముళ్ళ కంప. ఒకవేళ నేను నైట్ టైం జడేసుకుని పడుకున్నాను అనుకోండి, మిడ్ నైట్ ఆ జుట్టు మొత్తం ముందుకు వస్తుంది. సో దానివల్ల నా నిద్ర అంతా డిస్టర్బ్ అవుతుంది. అదే నేను ఇలా మొత్తం పైకి ముడేసేసుకొని పోనీ వేసేసుకొని లైక్ ఇట్లా మొత్తం ఇలా పైకి దువ్వేసుకొని ముడేసుకొని క్లిప్ పెట్టుకుంటాను. సో ఇది ఇది హెడ్ కవర్ అనమాట. సో సాటిన్ ఇది. సో క్లిప్ అనేది తీసేసి ఇలా మొత్తం కట్టేసేసుకొని నిద్రపోతాను. అప్పుడు కొంచెం హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా నార్మల్గా ఉంటుంది. నేను యూజ్ చేసిన ఈ ప్రొడక్ట్స్ లింక్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేసేయండి. బాయ్ గైస్.